డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. मोबाइल नंबर ఎంతమ్మా? 9398902866. मोबाइल नंबर ఎంతమ్మా? 9398902866. ఇది నీ డీటెయిల్స్ అన్ని నేను రాసుకున్నామ్మా. ఈ కాగితం నా దగ్గర ఉంటుంది. ఈ ఖైదీ నీకు ఇస్తున్నా. ఈ కాగితం తీసుకొని గట్టిగానే చెప్తాను. వాళ్ళంతా తోటి ఉండేది వాళ్ళతో పాటు మరి ఏంటని అడగలిగిన వాడిని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకొని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికో పోయినా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని బాగా అనుకున్నాను. పొద్దున వస్తే నువ్వు బయట పోయినా జైతాలకు అత్తవాడు కదా, మరి మా ఇంటికి అత్తవా లేదా? దగ్గరైనా దూరం అయినా ప్రేమ ఉన్నాడు, ప్రేమ ఉంటే ఏడికైనా దగ్గర దూరం అయినా 10 తారీఖు వస్తా. జైతాలు 10కి వస్తుంది. ఈ చేతి కూకి ఇట్లా అయిందంటే మా అన్నకు వచ్చింది, నాకు వచ్చింది. ఏం కాదు, అదే నేనేమో మా అన్నకు చెప్తాను. నాకు ఇష్టమైనది తెచ్చింది. మిర్చి బజ్జీ నేను ఎక్కువ టెన్షన్ పెట్టుకో. చేయాలి కానీ బాగా రంది పెట్టుకో. నేను తిన్నా, తినే మా వాళ్ళకు కట్టెల పొయ్యి పెట్టి చేసుకొచ్చిన. ఈ కాలంలో కట్టెల పొయ్యి నడుస్తున్నాయా? నేను పెడతా, ఓసారి పెడతా. నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పని అయిపోద్ది. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మంచిగా మీ ఆవిడ చేసినట్టున్నాయా, ముసలి చేసినట్టున్నాయా? మంచిగా మీ మాసత వచ్చిండికి మీ మామ ఉన్నాడు ఇక్కడనే. పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్న. ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర? 20 రోజులు అవుతుందా? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ల పంచాయతీ ఎక్కువ అయిపోయింది, దావతులకు చాలా ఎక్కువ అయింది. మందు తాగుడు ఎక్కువ, దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది, అటున్న భాగవతం ఇటు అవుతుంది. అప్పటికప్పుడు ఇటు ఉన్న వాళ్ళవి అంతే. నేను అదేందన్నా పారు రామేశ్వరి పోతుంది. ఏ ఊరు అది? ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వార్డులు ఉన్నాయి. వార్డు మెంబర్లు 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరు అమలెక్కలు వచ్చాయా నాయన, ఇది ఇంకా నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తారు. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులో ఈపులు వాళ్ళగొట్టింది. సందులు 2 అవుడితోటి ఉత్తరిస్తున్నారు. నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు బంధు పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్కువ తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను, ముందుగా మొదలు నేర్చుకొని వస్తున్నప్పుడు కడతాను. దాంతో ఇంకెక్కువైంది దావా. అది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది. పిల్లలు పొద్దుట పూట కూడా మొదలు పెడుతుంది. అదంతా ఇంపు మునుగుతున్నాయి. భూములు జాగాలు కొంపల కాడికి వెళ్ళిపోతుంది. కష్టపడి చూసి
అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య. బాగా కష్టం అది ఒక్కటి బాగా. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చానేళ్ళు అయింది కదా, ఇళ్ళ పిల్లలకి పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యేది కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక రుణ నడిచింది, పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా, ఇస్తలేరు. ఇళ్ళతోటి రెండో సమస్య అంటే నేను చూసిన దాంట్లో 3 వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడి లేక మిర్చి చేసినా పత్తి వేసినా ఎక్కువ పంట వేస్తున్నాము. ఓట్లకు కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో 2660 రూపాయలు ఇస్తున్నారు. మన పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది, ఇక్కడ మనకు తక్కువ వస్తుంది. అది కూడా మనకు 2016 1960 ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే తుటి కింద తరుగు కింద 5 కిలోల సంచికి తీసుకొచ్చి అది